This of number conference will systems now be ఏమేమి recorded. ఎగ్జిక్యూట్ అవుతుంది? ఓకే, కొంచెం వినండి, ఇంత డిస్టర్బెన్స్ వచ్చింది, స్మాల్ డిస్టర్బెన్స్. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ ఆర్ అవైలబుల్? 4 టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్. డెసిమల్ నెంబర్ సిస్టమ్ అన్నాం దీన్ని, అండ్ దీన్ని ఏమన్నామండి? బైనరీ నెంబర్ సిస్టమ్ అన్నాం, దీన్ని ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అండ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. వాట్ ఈస్ ద డెసిమల్ నెంబర్ సిస్టమ్? 0 to 9 నెంబర్స్ ఉండాలి. 0 to 9 నెంబర్స్ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డెసిమల్ నెంబర్ సిస్టమ్. 0 to 9 ఉండాలి. అలా అంటే 0 to 9 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నట్లు లెక్క? మన దగ్గర ఇప్పుడు 10 ఉన్నాయి. 0 and 1 మాత్రమే ఉంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నట్లు లెక్క? 2. 0 to 7 ఉంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆర్ ఈక్వల్ టు 8. ఇక్కడ 0 to 9 ఉన్నాయి, ద టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆర్ 10. ఇవి A to F. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఇక్కడ? 6. అంటే ఇక్కడ మనకి ఒక హెక్సాడెసిమల్ లో చూడండి, మొత్తం కలిపి ఎన్ని ఉన్నట్లు లెక్క? మన దగ్గర ఇక్కడ 16. అంటే డెసిమల్ నెంబర్ సిస్టంలో టోటల్ నెంబర్స్ 10 ఉన్నాయి, బైనరీలో టోటల్ నెంబర్స్ 2 ఉన్నాయి, ఆక్టాల్లో టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి, అండ్ హెక్సాడెసిమల్ టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 16. ద టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అండి, మీ దగ్గర ఉన్న ద టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయో అర్థం చేసుకోండి జాగ్రత్తగా. ఎన్ని ఉన్నాయని ఇక మనకి ఇంపార్టెంట్ పాయింట్. హౌ మెనీ టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ పైథాన్. సో ఇక్కడ దీనికి వచ్చినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 10 కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆర్ 10 అండి. సో ఇట్స్ బేస్ వాల్యూ ఈజ్ 10. ఈ పాయింట్ ఇంపార్టెంట్. టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్నైతే మీ దగ్గర ఉంటాయో నీ బేస్ వాల్యూ అంతే. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ చూసుకోండి, ద టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇప్పుడు చెప్పిన ప్రకారం ఎన్ని ఉన్నాయి మన దగ్గర? టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ నీ దగ్గర ఉన్నాయి 10 అండి. 10 ఉన్నాయి కాబట్టి దీని యొక్క బేస్ వాల్యూ ఎంత అన్నా మన ఇక్కడ 10. అలా కాదు, బైనరీలో ద టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని? 2. టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 2. సో కాబట్టి ద బేస్ వాల్యూ ఎంత? 2. ఎందుకు ఆ 2 రాసా మీకు అర్థం అవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆక్టాల్లో ద టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆర్ 8. సో వాట్ ఈస్ ద బేస్ వాల్యూ? ద బేస్ వాల్యూ ఈక్వల్ టు 8. ఇన్ హెక్సాడెసిమల్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆర్ 16. సో ద బేస్ వాల్యూ ఈక్వల్ టు 16. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 10 ఉన్నాయి కాబట్టి నీ బేస్ వాల్యూ ఎంత? 10. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇక్కడ 2నే ఉన్నాయి కాబట్టి యువర్ బేస్ వాల్యూ ఎంత? 2. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇక్కడ మన దగ్గర 8 ఉన్నాయి, సో యువర్ బేస్ వాల్యూ ఇస్ 8. ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇవేమో 10 అండి, ఇవి రెండు కలిపి 6 కాబట్టి ద టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఇక్కడ మనకి? 16. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. ద టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? ఒక దాంట్లో 10, ఒక దాంట్లో 8, ఒక దాంట్లో 2, ఒక దాంట్లో 16. ఎందుకు సార్ 16 మనం డిస్కస్ చేద్దాం 1 by 1. ఈ స్క్రీన్ షాట్ కూడా పంపిస్తాను, చూసుకోండి, మీ దగ్గర ఉంటుంది. మొత్తాన్ని ఒక ఐడియా కోసం టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇలా రాసుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోద్ది. ఉన్న డిజిట్స్ అన్ని ఏం జరుగుతుంది అనేది క్లియర్ నౌ. సరే, ఉన్న నెంబర్ ఆఫ్ డిజిట్స్ ప్రకారం ఫైన్ రైట్. దీంట్లో ఏకి ఒక వాల్యూ ఉంటుంది, బికి ఒక వాల్యూ, సికి ఒక వాల్యూ, డికి ఒక వాల్యూ ఉంటుంది. చూపిస్తా. ద వాల్యూ ఆఫ్ స్మాల్ ఏ ఆర్ క్యాపిటల్ ఏ ఈజ్ 10. 10 అనేది మన దగ్గర లేదండి. స్మాల్ ఏ క్యాపిటల్ ఏ వాల్యూ ఈజ్ 10. అదేవిధంగా స్మాల్ బి, సి, డి, ఈ అండ్ ఎఫ్. ఓకే, స్మాల్ బి వాల్యూ, ఓకే, స్మాల్ సి వాల్యూ, ద వాల్యూ ఆఫ్ స్మాల్ బి, ద వాల్యూ ఆఫ్ స్మాల్ డి, ఈ అండ్ ఎఫ్ అండి. ఓకే, అగైన్ స్మాల్ capital B, capital C, capital D, capital E and capital F. This the value is 11, 12, 13, 14, 15. ఇది ఒకటే కొంచెం మ్యాథ్స్ లాగా ఉంటుంది, ఇబ్బంది ఏమి లేదు రైట్. ఇది కంప్లీట్ నెంబర్ సిస్టమ్స్ గురించి క్లియర్. డెసిమల్, బైనరీ, ఆక్టాల్ అండ్ హెక్సాడెసిమల్. దీంట్లో ఉండేది 10, దీంట్లో ఉండేది ఓన్లీ 2, దీంట్లో ఉండేది 8, దీంట్లో ఉండేది 16 రైట్. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు ప్రోగ్రామ్. ఓకే, ఎగ్జాంపుల్ 1. టు కన్వర్ట్ దీంట్లో దీంట్లో కన్వర్ట్ చేయాలి. టు కన్వర్ట్ నేను ఒక డెసిమల్ నెంబర్ ఇస్తాను. దిస్ డెసిమల్ నెంబర్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ బైనరీ నెంబర్. దిస్ డెసిమల్ నెంబర్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ ఆక్టాల్ నెంబర్. ఆక్టాల్ నెంబర్లోకి మార్చుకోవాలి. దిస్ డెసిమల్ నెంబర్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ హెక్సాడెసిమల్. సార్ ఇది మనకి 3 డిఫరెంట్ కాన్సెప్ట్. నేను చెప్పుకున్నాం కన్వర్షన్, టైప్ కాస్టింగ్ బిఐఎన్ ఏం చేస్తుంది? BIN of number. This number is converting into binary. Okay, this is the binary. OCT. This number is converting into octal. HEX.
దిస్ నెంబర్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ హెక్సాడెసిమల్. చూద్దాం అది. ముందు మనం మ్యాథమెటికల్ గా రాద్దాము, ఫిజికల్ గా ఎలా ఉంటుందో మాన్యువల్ గా, ఆ తర్వాత ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. నేను ఒక నెంబర్ ఇచ్చాను నా దగ్గర, సింపుల్ ఐడియా కోసం ఒక నెంబర్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ నెంబర్, మీ ఇష్టం వచ్చిన నెంబర్ చెప్పండి. 65 ఈజ్ నెంబర్. దిస్ 65 ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ బైనరీ. This 65 number is converting into octal. This 65 number is converting into hexadecimal. ఎలా చేయాలి సార్? వీటి బేస్ వాల్యూని గుర్తుపెట్టుకోవాలి. దీని బేస్ వాల్యూ 10, దీని బేస్ వాల్యూ 2, దీని బేస్ వాల్యూ 8, దీని బేస్ వాల్యూ ఎంత 16. ఇప్పుడు మనం కన్వర్ట్ చేద్దాం చూడండి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ వాల్యూస్. నౌ టు కన్వర్ట్ 65 నా దగ్గర ఉంది. దిస్ 65 is converting into బైనరీకి మార్చాలి. అంటే బైనరీ అంటే ఎంత? బేస్ వాల్యూ 2. ఆక్టాల్ అంటే బేస్ వాల్యూ ఎంత? 8. హెక్సాడెసిమల్ అంటే బేస్ వాల్యూ ఎంత? 16. ఇప్పుడు అర్థమైందా ఎందుకు అక్కడ కాన్సన్ట్రేషన్ చేశాము? బేస్ వాల్యూ 2, బేస్ వాల్యూ 8, బేస్ వాల్యూ 16. ఇప్పుడు 2తో చేస్తున్నావు. 2 3 జా 6, 2 2 జా 4, రిమైండర్ వాల్యూ ఈజ్ 1. ఓకే, 2 1 జా 2, 2 6 జా 12, రిమైండర్ వాల్యూ ఈజ్ 2. 2 8 జా 16, ద రిమైండర్ వాల్యూ ఈజ్ 0. 2 4 జా 8, రిమైండర్ వాల్యూ ఈజ్ 0. 2 2 జా 4, రిమైండర్ వాల్యూ 0. 2 1 జా 1, రిమైండర్ వాల్యూ 0. ఇక పోవడానికి ఛాన్స్ లేదు మనకి. టు రైట్ ద ఆన్సర్ బాటమ్ టు టాప్. బాటమ్ 65 ఈజ్ డెసిమల్ నెంబర్ ఆఫ్ బేస్ 10 ఈక్వల్ టు, కింద నుంచి రాయమన్న ఆన్సర్ 1, ఎన్ని జీరోలు అండి? 5 zeros ఆఫ్ బేస్ 1 ఆఫ్ బేస్ 2. క్లియర్ ఆర్ నాట్? 1 5 zeros ఆఫ్ 1 బేస్ 2. 65 by 8 ఎంత? 8 8 జా 64, ద రిమైండర్ వాల్యూ ఈజ్ 1. అగైన్ 8 8 1 జా 8, రిమైండర్ వాల్యూ ఈజ్ 0. ఇక పోవడానికి ఛాన్స్ లేదు కదా. ఇంకా రాసుకుంటే ఒకవేళ రాసుకుంటాం ఇలా 8 0 జా అండ్ 1 ఇలా రాసామనుకోండి. 101 ఆఫ్ బేస్ 8, 25 ఆఫ్ బేస్ ఎంత? 10. 25 ఆఫ్ బేస్ 10 ఈక్వల్ టు 101 ఆఫ్ 8. 65 ఎంత? 65 16 4 జా 64 అంతేనా కదా? 64, ద రిమైండర్ వాల్యూ ఎంత? 1. 16 ఇది 0 జా, ఇది 4. కింద నుంచి రాసాం 65 ఆఫ్ 10 ఈక్వల్ టు 41 ఆఫ్ 16. మరి నా కంప్యూటర్లో ఆఫ్ 16, ఆఫ్ 8, ఆఫ్ 2 ఉంటాయా? దిస్ ఈజ్ యువర్ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్. ఇది మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ మనం డిస్కస్ చేశాం ఇక్కడ. కానీ ఇది కాదు కదా మనకి కావాల్సింది. మరి నాకేం కావాలి సార్? మనం ఎంత ట్రై చేసి కంప్యూటర్లోకి మనం ఎంత వెళ్ళిపోయి ఇప్పుడు కంప్యూటర్లో చూసుకున్నా కూడా ఎక్కడ బేస్ 8లు బేస్ 16లు ఇప్పుడు నీకు కనపడవు. మనకి కనపడవండి ఇక్కడ. ఎక్కడా మనకి ఈ వాల్యూస్ కనపడవు. ఇప్పుడు నీ దగ్గర కనిపిస్తాయా? ఎక్కడా మనకి ఈ వాల్యూస్ కనపడవు మన దగ్గర. కానీ మరి ఎలా రాయాలి సార్? ఆఫ్ 8 ఆఫ్ 16 ఎలా రాయాలి? ఆఫ్ 2 ఎలా రాయాలి? ఇది రాయలేం. ఇలా రాయాలి అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి. ఎవ్రీ బైనరీ నెంబర్ స్టార్ట్ విత్ ఓకే 0 స్మాల్ బి లేదా 0 క్యాపిటల్ బి. ఒక బైనరీ నెంబర్ అని దాన్ని చెప్పడం ఎలా అంటే 0 స్మాల్ బి లేదా 0 క్యాపిటల్ బి. ఒక ఆక్టాల్ నెంబర్ అని చెప్పడం అంటే ఎలా? ఎవ్రీ ఆక్టాల్ నెంబర్ స్టార్ట్ విత్ 0 స్మాల్ ఓ లేదా 0 క్యాపిటల్ ఓ. ఇది ఒకటి 0 ఒకటి ఓ అంటే 2 ఓలు అనుకోవాలండి. ఎవ్రీ హెక్సాడెసిమల్ స్టార్ట్ విత్ 0 స్మాల్ ఎక్స్ లేదా 0 క్యాపిటల్ ఎక్స్ ఇంటూ కాదు, స్మాల్ ఎక్స్ ఆర్ క్యాపిటల్ ఎక్స్. అర్థమైందా? మ్యాథమెటిక్స్ లో రాసినట్టు ఇలా బైలు రాయలేము. ఇక్కడ మ్యాథ్స్ లాగా ఇలా బై రాయలేము. ఆఫ్ 2 ఆఫ్ 8 ఆఫ్ 16 రాయలేము. కాబట్టి ఏం చేయాలి మనం? ఎవ్రీ బైనరీ నెంబర్ స్టార్ట్ విత్ స్మాల్ బి ఆర్ క్యాపిటల్ బి, స్మాల్ ఓ ఆర్ క్యాపిటల్ ఓ, స్మాల్ ఎక్స్ ఆర్ క్యాపిటల్ ఎక్స్. ఏది రాయకపోతే బై డిఫాల్ట్, ఓకే బై డిఫాల్ట్ ఏమంటున్నా? బై డిఫాల్ట్ ఏమి చెప్పకపోతే బై డిఫాల్ట్ ఎవ్రీ నెంబర్ ఈజ్ అ డెసిమల్ నెంబర్. చూడండి, ఏమీ చెప్పకపోతే డెసిమల్. ముందు 0B పెడితే ఏ నెంబరు? 0Bతో స్టార్ట్ చేస్తే ఏ నెంబరు? 0Oతో స్టార్ట్ చేస్తే ఏ నెంబరు? 0Xతో స్టార్ట్ చేస్తే ఏ నెంబరు? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ
ఎగ్జాంపుల్ 1 ఈ ఉత్తరం చూపిస్తాను ఇప్పుడు నేను. చూడండి, నేను 1011 పెట్టా. ఏ నెంబర్ ఇప్పుడు ఇది? బైనరీ కాదు, ఏమీ ఇవ్వలేదు కాబట్టి డెసిమల్. 0B తో స్టార్ట్ చేస్తే 0 క్యాపిటల్ B 1011 పెట్టా. ఏ నెంబర్ ఇప్పుడు ఇది? బైనరీ. 0 స్మాల్ o 1011 పెట్టా. 0 క్యాపిటల్ X స్మాల్ x 1011 పెట్టా. క్లియర్? అండ్ ఎగ్జాంపుల్ 3 ఫర్ ఎగ్జాంపుల్ 2 నేను ఒక నెంబర్ రాశానండి, ఇలా రాశాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 125 రాశా. ఏ నెంబర్ ఇప్పుడు ఇది? డెసిమల్ నెంబర్, ఏమి చెప్పలేదు కాబట్టి 125. 0O 125 పెట్టా. ఏ నెంబరు? ఆక్టాల్. 0x 125 పెట్టా. ఏ నెంబరు? హెక్సాడెసిమల్. 0B 125 పెట్టా. ఏ నెంబరు? ఎట్లా బైనరీ నెంబరు? బైనరీలో ఏమేమి ఉంటాయని చెప్పాం? బైనరీలో ఏమేమి ఉంటాయి? 0 and 1. మరి ఇప్పుడు నేను రాసింది ఏంది ఇక్కడ? 125 పెట్టా. 2 అనేది బైనరీలో ఉందా? ఇప్పుడు ఆ క్లాస్ మీద కాన్సన్ట్రేషన్ అయితే దండ పట్టుకోవాలి. 2 లేదు కదా సార్ అనాలి. 5 ఉందా? లేదు. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఎర్రర్ చెప్పుదో చెప్పదో ఇక్కడ చూసుకోండి మీరు. సమ్ ఏ ఈక్వల్ టు ఓకే 125 అన్న. ఏలో ఎంత వాల్యూ ఉంది? 125. ఏ ఈక్వల్ టు 0O 125 అంటే దిస్ వాల్యూ ఇస్ కన్వర్టింగ్ ఇంటూ అక్టాల్. ఓకే, సమ్ వాల్యూ ఉంటుంది లోపల, మనకి అవసరం లేదు. ఏ ఈక్వల్ టు 0x 125. ఏ నెంబరు? ఫస్ట్ ఏ నెంబరు? ఫస్ట్ నెంబర్ ఇది ఏ టైప్? ఫస్ట్ది. తర్వాత ఏ టైపు? ఏ ఈక్వల్ టు 0B 125. బైనరీ అనగానే 0 అని ఉండాలి, 1 అని ఉండాలి. 2 ఉండకూడదు, 5 ఉండకూడదు. ఇన్వాలిడ్ నెంబర్ 2. ఈ 2 అనేది ఏంది? ఇట్ ఈస్ రాంగ్. ఈ 2 అనేది ఏంది మన దగ్గర ఇప్పుడు? రాంగ్, గుర్తుపెట్టుకోండి. 2 ఇక్కడ కనపడకూడదు. ఈ 2 దగ్గరకు వచ్చి ఎర్రర్ చూపించింది, చూసుకోండి. నేను ఒక ఇలా పెట్టానండి, ఏ ఈక్వల్ టు 0B 987. 9 దగ్గర ఎర్రర్ ఎందుకు? బైనరీలో అసలు 9 అనే నెంబర్ ఉందా? బైనరీలో ఏమేమి నెంబర్స్ ఉన్నాయి? 0s and 1s. అర్థమైందా క్లియర్గా హనుమాన్ గారు? ఓకే, యశ్వంత్ రైట్. చిన్న నీకు శ్రీచరణ, సాయి చరణ్, సాయి చేతన్. ఓకే, చూసుకున్నా క్లియర్. ఇది అర్థమవుతుంది, బట్ కొంచెం అనాలిసిస్ చేసుకోవాలి కూర్చొని, కంగారు ఏం లేదు. నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఇస్తా. ఇది 65ని ఇలా చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. 65/2 నా నెంబర్ కాదు, మీ ఇష్టం వచ్చే నెంబర్ తీసుకోండి. 2 3 జా 6, 2 2 జా 4, రిమైండర్ ఈజ్ 1. 2 16 జా 32, రిమైండర్ ఈజ్ 0. 2 8 జా 16, రిమైండర్ ఈజ్ 0. 2 4 జా 8, రిమైండర్ ఈజ్ 0. 2 2 జా 4, రిమైండర్ ఈజ్ 0. 2 1 జా 1, రిమైండర్ ఈజ్ 0. ఇక బోదు 2 0 జా and 1. ఆన్సర్ ఎక్కడి నుంచి ఎక్కడ రాయాలి? ఇక్కడ నుంచి రాయాలి. మన మ్యాథ్స్ లో అయితే 65 ఆఫ్ బేస్ 10 ఈక్వల్ టు 1 5 zeros 1 ఆఫ్ బేస్ 2. బట్ 2 అనేది మ్యాథ్స్ లో లేదు కాబట్టి దీన్ని దేంతో స్టార్ట్ చేయాలి ఇప్పుడు? 0B. ఓకే, 1 5 zeros 1. అర్థమైందా? ఇప్పుడు 65 ఆఫ్ 8 8 జా 64, రిమైండర్ ఇస్ 1. 8 1 and 0 and 8 0 and 1. ఇష్టం వచ్చే నెంబర్ తీసుకొని 2-3 నెంబర్లు తీసుకుంటా, కంగారు ఏం లేదు, ప్లీజ్ వెయిట్. సో 65 ఆఫ్ బేస్ 10 ఈక్వల్ టు 101 ఆఫ్ బేస్ 8. ఓకే, 101 ఆఫ్ బేస్ 8 అని రాయడానికి దేంట్లో ఉంటుందండి ఇది? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు 0O 101. 0O 101 అంటే మీనింగ్ ఏంది? దిస్ రిప్రజెంట్స్ O. గుర్తుపెట్టుకోండి, O ఆక్టాల్. O ఫర్ ఆక్టాల్. ఇప్పుడు 16 4 జా 64 1. 16 0 and 4. ఆన్సర్ కింద పైకి రాయండి. 65 ఆఫ్ బేస్ 10 ఈక్వల్ టు 4 1 ఆఫ్ 16. వాట్ ఈస్ ద 4 1? 4 1 ఆఫ్ 16 అంటే 0x 4 1. ఇది కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. అర్థమైంది క్లియర్గా? ఇప్పుడు నేను నెంబర్ తీసుకొని చెప్పా కదా, నెక్స్ట్ మీ ఇష్టం వచ్చిన నెంబర్తో చేద్దాము. ఒక 2 minutes.
ఇది మీకు పంపించిన తర్వాత స్క్రీన్ షాట్ని మీ ఇష్టం వచ్చిన నెంబర్తో చేయండి. ఇప్పుడు నాకు ఈ నెంబరే కాదు ఇక దీని ఆన్సర్ ఎంత వచ్చింది 0B1501 క్లియర్ 0O ఎంత వచ్చింది అది 1 ఎంత వచ్చిందండి కనపడదేరా 101 ఇది ఎంత వచ్చింది 0x41 చూడండి నేను ఇది మీకు మాన్యువల్గా అర్థం కావడం కోసం చూసా దీని పైథాన్లో 1 సెకండ్లో దీని ప్రోగ్రామ్ రాద్దాం పైథాన్లో 1 సెకండ్లో మీకు ఆన్సర్ తెప్పిస్తాను 1 సెకండ్ చూడండి బిఐఎన్ అనే ఫంక్షన్ ఉంది మన దగ్గర బిఐఎన్ ఆఫ్ 65 ఎంటర్ మీకు ఇది ఎలా వచ్చింది అంటే అర్థం కాదని చెప్పి అది చెప్పా అంతే అసలు అది అవసరం లేదు మీకు ఇది ఎలా వచ్చిందో తెలియడం కోసం అది 1 తర్వాత 5 zeros 1 ఓసిటి ఆఫ్ 65 ఆన్సర్ ఏ రావాలి ఇప్పుడు మీకు 101 ఓసిటి హెచ్ఈఎక్స్ ఆఫ్ 65 0x41 వచ్చిందా లేదా ఇది తెలియటం కోసమే దాని ఎక్స్ప్లెనేషన్ రాసుకోవాలి డైరెక్ట్ ప్రోగ్రామ్ ఇది పైథాన్లో అడుగుతాడు హౌ టు కన్వర్ట్ ద డెసిమల్ నెంబర్ ఇంటూ బైనరీ నెంబర్ ఇది యూజింగ్ ఫంక్షన్ చేయొచ్చు ఫంక్షన్ లేకుండా ఒక 10 లైన్ల ప్రోగ్రామ్ కూడా రాయొచ్చు దీనికి ఈ 10 లైన్ల ప్రోగ్రామ్ ఇప్పుడు నేను చెప్పిన బై టూ ఉంది కదా దాన్నే మనం ప్రోగ్రామ్ లాగా రాస్తాం జస్ట్ గుర్తుపెట్టుకొని తర్వాత విషయం సార్ మీ ఇష్టం వచ్చిన నెంబర్ చెప్పండి నా ఇష్టం వచ్చిన నెంబర్ చెప్పాను ఇందాక మీ ఇష్టం వచ్చిన నెంబర్ చెప్పండి అర్థమవుతుందా నేను చెప్పేది మీ అందరికీ డౌట్ ఉంది ఏమన్నా 38 సార్ మాడు ఎవరు 38 అంటారు టు కన్వర్ట్ ద 38 నెంబర్ని మార్చండి ఇప్పుడు మనం ఓకేనా ఇది దీన్ని మీరు చేసి చూపించాల్సిన ఒక నిమిషం మీరు చేయండి నేను చేస్తే బాగోదండి నేనే చెప్తే ఏం బాగుంటుంది ఒక 2 minutes టైం ఇస్తా మీరు బై 8తో ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి సేమ్ ప్రోగ్రామ్ని స్క్రీన్ మీద చూపించానండి బై టూ చేసుకోండి వస్తాయని ఒక 2 minutes కంగారు ఏమి లేదు 65తో నేను చేసి చూపించా మీరు 38తో చేసి చూడండి ఒక 2 minutes
కొద్దిగా ఐడియా వచ్చిందమ్మా? ఓకే, ఎలా చేయాలిగా చెప్పండి ఇప్పుడు నాకు. దాంతో మీకు ఐడియా వచ్చింది. డివైడెడ్ బై 2. 2 1 జా 2, 2 9 జా 18, రిమైండర్ వాల్యూ ఎంత? ఓకేనా? 2 9 జా 18, రిమైండర్ వాల్యూ ఎంత? 1. 2 4 జా 8, రిమైండర్ వాల్యూ ఎంత? 1. 2 2 జా 4, రిమైండర్ వాల్యూ ఎంత? 0. 2 1 జా 1, రిమైండర్ వాల్యూ ఎంత? 0. ఇక బోదు 2 0 జా అండ్ 1. ఆన్సర్ టాప్ టు బాటమా, బాటమ్ టు టాపా? బాటమ్ టు టాప్. ఓకే, 38 ఆఫ్ బేస్ 10. ఆఫ్ బేస్ 10 రాశావంటే ఇట్ ఈస్ డెసిమల్ నెంబర్. 1001110 ఆఫ్ బేస్ 2 పెట్టామంటే బైనరీ నెంబర్. కానీ దీన్ని రాయటం ఎలా రాయాలి ఇప్పుడు నువ్వు? 0p 1001110 0p రాయాలి, గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీరు. 0p స్మాల్ బి ఆర్ క్యాపిటల్ బి మీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. ఇలా రాయాలని రూల్ ఏం లేదు. ఆఫ్ ఏం చేయాలి ఇప్పుడు దీన్ని? 8 ఎంత? 8 4 జా 32. 8 4 జా 32 పోతే రిమైండర్ వాల్యూ ఎంత? 6. 8 0 జా 4. ఆన్సర్ టాప్ టు బాటమ్. ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నువ్వు? 38 ఆఫ్ 10 ఈక్వల్ టు 4 6 ఆఫ్ 8. దీన్ని ఏం చేస్తావు? 0 ఓ 4 6. 46 అనం ఇక్కడ మనం. 4 6 గుర్తుపెట్టుకోండి. ఓ, ఇట్ ఈస్ ఓ. మీ కలర్ కూడా మార్చి చూపిస్తాను, చూసుకోండి. అండ్ ఆఫ్ 16. 16 1 జా 16 2 జా 32. రిమైండర్ వాల్యూ ఎంత? 6. 16 0 2. ఆన్సర్ ఇలా రాయాలి. 38 ఆఫ్ బేస్ 10 ఈక్వల్ టు 2 6 ఆఫ్ 16. దిస్ ఇస్ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్. నౌ 0x 0x 2 6 x ఫర్, ఓకే ఇది ఇంటూ కాదండి, ఇంటూ అనుకుంటే తప్పది. దట్ ఈస్ ఎక్స్. 0x 2 6. దిస్ ఇస్ క్లియర్ ఆన్సర్. మనం రాసుకున్నా ఇంతే వస్తుంది, మనం రాసుకున్నా కూడా ఇంతే అవుతుంది, చూసుకోండి. ఇది కూడా పంపిస్తున్నా, చెక్ చేసుకోండి మీ ఇష్టం. ఓకేనా? క్లియర్? ఇప్పుడు మనం వీటిని రాస్తే ఎంత వచ్చింది? 38. పంపించే స్క్రీన్ షాట్. 38 రాస్తే ఎంత వచ్చింది? 0b 0b 100 ఎంత అండి? 110. తర్వాత 0o 0o 46. తర్వాత 0x 0x 26. మరి ఇదేం వస్తారా రాదా? మన ప్రోగ్రామ్ రాస్తాం, మనం రాయాలి కదా ప్రోగ్రామ్. మనం ప్రోగ్రామ్ వెళ్ళి పైథాన్లో ప్రోగ్రామ్ రాసుకున్నాం. ఏం చేయాలి ఇప్పుడు? బిఐఎన్ ఆఫ్ 38. బై 38 దేనిలో మార్చుకోవాలి ఇప్పుడు నువ్వు? బైలో టైప్ కాస్టింగ్. ఓసిటీ ఆఫ్ 38, హెచ్ఈఎక్స్ ఆఫ్ 38, B8. సేమ్ ఆన్సర్ రావటం జరుగుతుంది. క్లియర్? ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా చూసుకో. ఓకేనా? మనకు అర్థమైందిగా. పెద్ద నెంబర్ ఇద్దాం సార్. మరి ఇక్కడ ఏబిసిడి ఏదో చెప్పారు మీరు మాకు, ఇవి ఏ కేసులో వాడుకుంటాం? ఇవి ఏ కేసులో వాడుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చే నెంబర్ చూడండి, 77 ఇచ్చా. 77 ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ హెక్సాడెసిమల్. దేంట్లోకి మార్చాలి ఇప్పుడు? ఓకే, 77. మిగిలిన వద్దులేండి, మీకు అర్థమైంది. డెసిమల్ ఇంటూ హెక్సాడెసిమల్. డెసిమల్ ఇంటూ హెక్సాడెసిమల్. డెసిమల్ వాల్యూ ఎంత? 77. దట్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ హెక్సాడెసిమల్ గా మార్చాలి. ఎలా మార్చాలా? ఈ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. 10 వస్తే ఏం చేయాలి ఇప్పుడు నువ్వు? స్మాల్ ఏ కానీ క్యాపిటల్ ఏ కానీ రావాలి. ఓకేనా? 11 వస్తే ఏం చేయాలి? ఇప్పుడు నా దగ్గర 77 ఉంది. 77 హెక్సాడెసిమల్ కి మారుస్తున్నా, అంటే 16. 16 1 జా 16, 16 2 జా 32, 63 జా 48, 16 4 జా 64. ఓకే, రిమైండర్ వాల్యూ ఎంత ఇప్పుడు మన దగ్గర? 13. అగైన్ ద 16. బాగా అర్థం చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు మీకు చూపిస్తున్నా, 77 చూపిస్తా, ఎలా వస్తుందో ఆన్సర్ చూసుకోండి. 2 3 నెంబర్లు ఇస్తా, మీకు అర్థమైంది. 77 ఇచ్చా, 16. దీన్ని ఇప్పుడు హెక్సాడెసిమల్ లోకి మారుస్తున్నా. బైనరీ ఆర్ట్ కార్డ్ మీరు మార్చుకోవచ్చు, అవసరం లేదు.
టు కన్వర్ట్ ఇన్ టు హెక్సాడెసిమల్ 16 1 జా 16 16 4 జా 64 64 బదులు దగ్గర ఉన్న వాల్యూ ఎంత 13 అండ్ 16 ఇది 0 జా ఇది 4 జా నువ్వు మామూలుగా అయితే 77 ఆఫ్ బేస్ 10 ఈక్వల్ టు 413 పెట్టుకోవాలి. వాడు ఏం చేయాలి ఇప్పుడు నువ్వు 413 రాయాలి. 13 రాయడానికి వీలు లేదు అక్కడ. 13 అంటే ఆన్సర్ ఎంత డి 4d ఆఫ్ 16. 13 రాయకూడదు. 13 రాస్తే తప్పు. ఇప్పుడు ఏమైతే ఆన్సర్ 0x 4d గుర్తుపెట్టుకోండి. 0x 4d డి ఫర్ ఎక్కడ ఉంది డి ఫర్ ఎంత డి ఫర్ ఎంత ఇంకో నెంబర్ చెప్పండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే 96 ఎంత అవుతుంది అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 47 okay right 16 1 ja 16 62 ja 32 remainder value is 15 okay na 15 ఇది 2 ఇది 16 ఇది 0 ఇది 2 ఆన్సర్ ఎలా రాస్తా నేను 47 ఆఫ్ బేస్ 10 ఈక్వల్ టు 2 15 ఆఫ్ బేస్ 16 15 అంటే వాల్యూ ఎంత f క్యాపిటల్ ఎఫ్. దీన్ని మనం ఏం చేస్తాం ఇప్పుడు 0x 2f ఇది తెలిస్తే చాలండి. క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ?